హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో రెంటల్ పర్పస్ కోసం రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో చుట్టూ అంతా కూడా కమర్షియల్ జోన్ అనమాట. సో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా కమర్షియల్ షటర్స్ మాత్రం ఉన్నాయన్నమాట. సో కమర్షియల్ ప్లేస్ కాబట్టి మీరు రెంట్కి ఇచ్చుకున్న 40,000 రెంట్స్ వస్తాయన్నమాట. అంటే లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది, అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 55,73,600 రూపాయలకి సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. సో 33 ఫీట్ రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. 3 ఫ్లోర్ రెంటల్ బిల్డింగ్ అనమాట అండి. సో ఇది మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగ్ నుండి మైలవరం వెళ్ళే హైవే రోడ్డు దగ్గర బి కాలనీ దర్గా దగ్గర ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కన కమర్షియల్ ఏరియాలో ఈ 3 ఫ్లోర్ రెంటల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది. సో ఇది మనం గోడౌన్ పర్పస్గానే ఉంటుందండి, గదులుగా అయితే డివైడ్ చేయలేదన్నమాట. సో వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ వస్తుంది. సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు 20, లోతు 63 వస్తుంది. మొత్తంగా 140 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట. సో రెంటల్ పర్పస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. 40,000 రెంట్స్ వస్తాయన్నమాట. ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందండి, కానీ అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 55,73,600 రూపాయల చొప్పున సేల్కి వచ్చింది. సో ఇది 56 లక్షలు కావచ్చు, 56,50,000 అయినా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో వాస్తు ప్రకారంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సుమారుగా ఇది కన్స్ట్రక్షన్ చేసి 5 to 6 years అవుతుంది, కానీ స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సుమారుగా ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. ఒకసారి మీరు మార్కెట్ వాల్యూ అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.